వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సాయి. జనగాం జిల్లా బచ్చన్నపేటలో దారుణం అయితే చోటు చేసుకుంది. కన్న తండ్రి కన్న బిడ్డను అమ్మకానికి పెట్టాడు 20 లక్షల రూపాయలకి. ఎంత దారుణం అంటే ఇది అసలు వినడానికి కూడా చాలా బాధ వేస్తా ఉంది. కన్న తండ్రి అప్పుల పాలు అయిపోయాడని చెప్పి అతను ఒక డ్రైవర్. సో 20 లక్షలకి కూతుర్ని అమ్మడానికి ప్రయత్నించాడు. మైనర్గా ఆమె వయసు 19 సంవత్సరాలు. మైనర్గా ఉన్నప్పుడే ఒకసారి పెళ్లి చేయాలని చూశాడు. సో అప్పటికి పోలీస్ వాళ్ళు కాపాడడం జరిగింది ఆ అమ్మాయిని. మళ్ళీ 2019లో ఆవిడకి పెళ్లి చేసే ప్రయత్నం చేశాడు. పెళ్లి కూడా అయిపోయింది. ఆవిడకి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆవుల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన నీ అప్పులన్నీ తీరుస్తాను అంటూ కూడా పెళ్లి చేసుకొని అత్యంత దారుణంగా కొడతాను, హింసిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. అసలు వింటూ ఉంటే ఎంత భయంకరంగా ఉందంటే అసలు నేను చాలాసార్లు చూశాను, కానీ రియాలిటీ ఇదే చూడటం. సో ఆ పాప జీవితం ఫెయిల్ అయిపోయింది. అంటే కన్న తల్లి ఫస్ట్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన వేరే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్నారు. సో డబ్బులు వస్తుంది కదా, ఆ పాప ఆడికిపోతే మాకేంటి, తను చదివితే మాకేంటి, చదవకపోతే మాకేంటి అనేసి. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. పాపము ఆ అమ్మాయిని బంధించి ఒక ఇంట్లో చాలా చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో వెంటనే ఆ అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు చూపించారు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి కూడా కాపాడడం జరిగింది. వెంటనే అక్కడ నుంచి పరారయ్యి సో షీ టీమ్కి అప్రోచ్ అయ్యి షీ టీంలో వెంటనే ఇంకా యాక్షన్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్కి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాధితురాలు మనతో పాటు ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు అమ్మకానికి పెట్టడం ఎంత నేరం అంటే కన్న తండ్రి అది చేయడం చాలా బాధాకరం. వినడం చాలా బాధాకరం ఇది. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? లహరి. లహరి. ఏం చేస్తూ ఉంటావు, ఏం చదువుతావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాను రీసెంట్‌గా. ఉమ్. అంటే ఏమైంది అంటే మీ నాన్నగారు మిమ్మల్ని సమ్ డబ్బులకి ఇచ్చేస్తారని చెప్పి వచ్చింది. ఏం చెప్తారు దానికి? అవును. అది నిజమే. ఉమ్, అంటే 2025 నవంబర్ 23 రోజు కూడా నా పెళ్లి చేయాలనుకున్నారు. ఉమ్, అప్పుడు నేను ఇంకా మైనరే. ఉమ్, మైనర్ కాబట్టి నేను షీ టీమ్ వాళ్ళని పెళ్ళికి కొంచెం టైం ఉందనంగా షీ టీమ్ వాళ్ళని అప్రోచ్ అయినా. వాళ్ళు ఉమ్, నన్ను అప్పుడు సేవ్ చేసినారు. అగైన్ ఇప్పుడు మళ్ళీ 2026 మే 8 రోజు పెళ్లి చేసినారు. అంటే ఒక అబ్బాయి ఆవుల ప్రశాంత్ రెడ్డి అని ఒక అబ్బాయితోటి. ఉమ్, అతనికి మ్యాక్స్ 45, 47 ఇయర్స్ ఉంటాయి. ఉమ్, నా ఏజ్ వచ్చేసి 19. వానికి నాకు ఫుల్ ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఉమ్, చాలా ఉన్నాక వాడికి నాకు పెళ్ళయింది. పెళ్ళైన నెక్స్ట్ డే అంటే 9th మే రోజు వాడు ఏమన్నాడు, నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా, రివెంజ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. నాకు భయమైంది వాడు ఏం చేస్తాడో అని. భయమైనాక మా ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అంటున్నాడు, వాడు నేను ఉండను వచ్చేసా అని చెప్తా అంటే, సరే రా వాడు క్లాస్మేట్స్ వాళ్ళు నాకు. ఉమ్, వాళ్ళు చంపుతున్నాక ఎట్లా చూస్తారు అని వాళ్ళు అక్కడ నుండి నన్ను సేవ్ చేసినారు. నేను ఉమ్, అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చేసిన. ఉమ్, హైదరాబాద్కి వచ్చినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఉమ్. వాడు అక్కడ ఏమని కేసు పెట్టినా, నాకు సేవ్ చేసిన ఫ్రెండ్ పైన కేసు ఏం పెట్టిండో, వాడి ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ తీసుకుపోయిండు, క్యాష్ తీసుకుపోయిండు అని అబ్బాయి మీద కేసు పెట్టినాడు. అంటే ముఖ్యంగా నీకు ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగిందా, లేదంటే బలవంతంగా పెళ్లి చేసుకోవడం జరిగిందా? బలవంతంగానే, నాకేం ఇష్టం లేదు వాడు అసలు. అంటే మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీకు ఫోటో చూపించడం ఇవంటివి ఏం జరగలేదా? లేదు, ఆ. ఏం జరగలేదు అంటే అట్లా. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు పెళ్లికి? అంటే మీ అమ్మ నాన్న ఏమన్నా చెప్పారా ఏంటి? చనిపోతాం, చదువుకోవడం ఎందుకు, ఇప్పుడు ఎవరైనా చదువుకొని ఏమైనా చేస్తున్నారా, ఉమ్, గవర్నమెంట్ జాబ్ వచ్చేది ఉందా, పెళ్లి చేసుకో, ఉమ్, హాయిగా ఉంటావు, ఉమ్, వాడికి పైసలు ఎక్కువనే మంచిగా చూసుకుంటారు, నేను కూర్చుంటావు అట్లా ఇట్లా అనేసరికి సరే అని నేను ఏమనలేదు. వాళ్ళు బెదిరించిన చనిపోతా అంటే అప్పుడు ఎలా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్. ముందు మైనర్ గా ఉన్నప్పుడు మ్యారేజ్ అవుతా ఉందని చెప్పారు. అంటే ఆ మైనర్ గా ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఇది? నవంబర్ 23 రోజు ఉమ్, 2025లో ఉమ్, జరిగింది. ఉమ్. అప్పుడు నీకు ఇష్టం లేదు అప్పుడు కూడా? అప్పుడు నాకు ఇష్టం లేదు. ఉమ్, ఇష్టం లేకనే షీటింగ్ వాళ్ళకి కాల్ చేసిన నేను. ఉమ్. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి కమిషనర్ ఉమెన్స్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఏమన్నారు, నోటీస్ పంపించినారు మా ఇంటికి, వాళ్ళ ఇంటికి పంపించగానే వాళ్ళు లేడు, ఎస్కేప్ అయ్యిండు అక్కడ నుంచి. ఉమ్, అక్కడ వాళ్ళని ఇట్లా చెప్పిన, వాడి ద్వారా మాకు థ్రెట్ ఉంది అట్లా ఇట్లా అంటే, సరే మిమ్మల్ని నేను సేవ్ చేస్తాం అట్లా ఇట్లా అన్నారు. ఉమెన్ కమిషన్ వాళ్ళు అన్నారు. ఉమ్. అంటే థ్రెట్ అంటే ఏంటి? ఏమన్నా చేస్తాడా ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నాడు? నన్ను సేవ్ చేసిన ఫ్రెండ్ని నన్ను, మీరు ఎక్కడ ఆఫీసర్ చంపేస్తాం మిమ్మల్ని, ఉమ్, అట్లా ఇట్లా రౌడీలను పెట్టి తిప్పిస్తున్నాడు వాడు. ఉమ్. రౌడీలు అంటే ఏంటి? మనోడు ఏంటి? అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బాయి బీఆర్ఎస్ వార్డ్ మెంబర్. ఆ, వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళ ఎవరికో పైసలు ఇచ్చి వాళ్ళని చంపేయండి అని బెదిరిస్తున్నాడు. ఆ.
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పైసలు తీసుకుపోయినట్టు మీరే ఇవ్వాలి మాకు అని వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. ఉమ్. ఉమ్. ఎప్పుడు జరిగిందంటే ఇది ఎప్పుడు కేసు పెట్టారు ఆ అబ్బాయి మీద మీ ఫ్రెండ్ మీద ఎప్పుడు కేసు పెట్టారు పైసలు తీసుకెళ్లాడు బంగారం తీసుకెళ్లాడు 10th మే రోజు. 10th మే రోజు ఉమ్. ఉమ్. అంటే వాస్తవంగా మీ ఫ్రెండ్ వచ్చింది వాస్తవమే కాపాడడానికి ఆ, ఉమ్. ఏ టైం జరిగింది కాపాడడం ఇవన్నీ కూడా నైట్ అరౌండ్ 1:30, 1 ఉమ్. అప్పుడు జరిగింది అంతా. అప్పుడు లేదా ఇంట్లో ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి లేదా పడుకున్నాడు పడుకున్నాడు పడుకున్నాడు. ఉమ్. మీ ముందు ఎప్పుడన్నా తాగడం ఇట్లాంటివి ఏమైనా చేస్తాడా లేదు, ఉమ్. నా ముందు ఎప్పుడు చేయలేదు. ఉమ్. అంటే ఇంటికి వేరే వాళ్ళు కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ అన్నావు కాబట్టి అడుగుతున్నాను అంటే ఇంటికి చాలా మంది వస్తా పోతా ఉంటారు ఆ, ఒక లీడర్ వచ్చారు. నాకు వస్తా ఉంటారు ఎక్కువగా వస్తా ఉంటారు. ఉమ్. అదే అంటే 9th మే రోజు అదే రోజు వాళ్ళ ఊర్లో దుర్గమ్మ ఫెస్టివల్ ఉంది. ఉమ్. ఆ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి వస్తా అన్నారు. అదే రోజు నేను నైట్ వచ్చేసిన. ఉమ్. వచ్చేసరికి నువ్వు వస్తా వల్ల రాజేశ్వర రెడ్డి వస్తా అన్నాడు. నాకు ఆయన కొంచెం క్లోజ్, నీ వల్ల నా పరువు మొత్తం పోయింది, అట్లా చంపేసి అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నాడు. ఉమ్. ఉమ్. అంటే నీకు ఏతురుగా బెదిరిస్తున్నాడు చంపేస్తానంటూ కూడా పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డేనే వెళ్ళిపోయినావు, ఊర్లో నా పరువు అంతా పోయింది, ఆ. నా పరువు అంతా తీసినావు, అట్లా ఇట్లా అని బెదిరిస్తు గోల్డ్ తీసుకుపోయినావు, క్యాష్ తీసుకుపోయినావు, ఉమ్. అట్లా అని బెదిరిస్తూ చంపేస్తా అని. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఇక్కడ కోర్టును ఆశ్రయించినారు అదే విధంగా ఉమెన్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు అతనికి ప్రశాంత్ రెడ్డికి వాడు కాల్ లిఫ్ట్ చేయట్లే, కాల్ చేస్తే ఉమ్. కాల్ లిఫ్ట్ చేయట్లే. అసలు వాళ్ళు ఊర్లో లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, తప్పించుకున్నాడంట. ఉమ్. వాడిని అప్రోచ్ అవుదామంటే వాడు ఎక్కడ అసలు దొరకట్లేదు. ఉమ్. ఉమ్. అంటే మీ సొంత తండ్రి ఇలాంటి పని చేశాడు అంటే నువ్వు ఎప్పుడు అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేదా ఎప్పుడు ఇట్లా తప్పమ్మా ఇప్పుడు నాకు లైఫ్ ఉంది నేను బతకాలి ఇంకా నేను చదువుకోవాలని ఎప్పుడు నువ్వు షేర్ చేసుకోలేదా నేను చదువుకుంటా అంటే చదువుకోవడం ఎందుకు, చదువుకొని ఇప్పుడు ఎవరేం బాగుపడుతున్నారు, గవర్నమెంట్ జాబ్ వచ్చే ఉందా, అట్లా ఇట్లా అని వద్దని ఫస్ట్ ఇయర్ లో హాఫ్ ఇయర్ కాలేజ్ పంపించకుండా ఓపెన్ ఎగ్జామ్స్ రాపించినారు. సెకండ్ ఇయర్ లో మొత్తానికి కాలేజ్ పంపించకుండా ఓపెన్ ఎగ్జామ్స్ రాపించినారు. ఉమ్. ఈ చదువుకో ఫీజు అంతా ఎవరు కడతారు నీకు ఇప్పుడు అప్పుడు చదువుకునేటప్పుడు మాది మమ్మీ డాడీ వాళ్ళే కడతారు. ఉమ్. ఉమ్. అంటే మదర్తో నువ్వు ఏమైనా చెప్పావు అంటే నాకు పెళ్లి ఇష్టం లేదు ఎవరైనా సరే కన్నతల్లి అన్నప్పుడు పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు ఆపేస్తారు అంటే నువ్వు ఏమైనా చెప్పుకోవడం జరిగిందా ఇంట్లో మీతో ఇంట్లో ఫస్ట్ వాళ్ళతో? సారి 2025 లో అంటే ఇది జరిగినప్పుడు మమ్మీ చెప్తా అంటే చెప్పొద్దు, చెప్తే మేము అందరం గడ్డి మంది పోసుకొని వస్తాం, అట్లా ఇట్లా అని చెప్పనివ్వలేదు. సెకండ్ టైం కూడా చెప్పనివ్వలేదు. చెప్తా అంటే సేమ్ రిపీట్ అదే చనిపోతామని బెదిరించినారు. ఉమ్. చెప్పనివ్వలేదు మమ్మీకి. ఉమ్. ఫోన్ కూడా లేదు, ఫోన్ చేద్దామంట మమ్మీకి నా దగ్గర. ఉమ్. అంటే ఆ రోజు నువ్వు ఏదైతే ఆ రోజు సేవ్ అయ్యావో మీ ఫ్రెండ్ వచ్చి కాపాడినారో సో ఆ రోజు ఎవరి త్రూ వచ్చారు అంటే నువ్వు ఎవరికి కాల్ చేసావు ఆ రోజు నువ్వు మా ఫ్రెండ్ కే కాల్ చేసిన. నీకు ఫోన్ ఎక్కడిదప్పుడు వేరే వాళ్ళ ఫోన్ లో నుండి ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఫోన్ తీసుకొని కాల్ చేసిన. డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ కాల్ చేసావు లేదంటే పిఎస్సి కాల్ చేసావు మా ఫ్రెండ్ కాల్ చేసి ఇక్కడికి వచ్చినాక పిఎస్ వాళ్ళకి కాల్ చేసిన. రైట్